తెలుగు అంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ. మాతృభాషల్లో మాట్లాడేందుకు ఇష్టపడని ఈ గ్రూప్ 1 అధికారులు నిజంగానే కూడా ఏమన్నా ఆఫీసులకు వెళ్తే, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే, పోనీ ప్రైవేట్ ఆఫీసులు కాదు, గవర్నమెంట్ ఆఫీసులకు పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుగు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. వీళ్ళకి నిజంగానే కూడా జాబులు ఎలిజిబిలిటీ టెస్ట్ లో గానీ ట్రైనింగ్ లో గానీ తెలుగు కంపల్సరీ అనే నిబంధన పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా సరే 90% జనాలు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. 90% జనాలు తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతులు, ఊర్లలో పనిచేసుకునే వాళ్ళు, విలేజర్స్ ఎక్కువ కదా. గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా, గ్రూప్ 1 అభ్యర్థులనే కాదు, గ్రూప్స్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరికి మాక్సిమం తెలుగు వస్తుంది. అందరు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుగు కంపల్సరీ అని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్స్ కోసం ఎట్లా చాలా కష్టపడతారు వాళ్ళు, అదేదో తెలుగు కోసం కూడా కష్టపడమని చెప్పాలి, తెలుగు కూడా నేర్చుకోమని చెప్పాలి. వీళ్ళు ఎగ్జామ్ లో కూడా కొంతమేరకు తెలుగులో పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఉంటాయి తెలుగులో కొన్ని ఇంకా కూడా. ఎందుకంటే ఇప్పుడు రైతుని తీసుకుపోయి ఆఫీసర్ ముంగట నాకు పని చేయాలని అడిగినప్పుడు రైతు అయితే ఇంగ్లీష్ లో మాట్లాడి అడగలేడు కదా. ఆయనకు తెలుగు రాదు, ఈయనకి ఇంగ్లీష్ రాదు అంటే మరి ఏడికెంచి పని అవుతుంది. కాబట్టి అధికారులకు, రైతులు ఎట్లాగో ఇంగ్లీష్ నేర్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఏం చేయాలి, అధికారులే తెలుగు నేర్చుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఖచ్చితంగా, తెలుగుతోటే మాట్లాడాలని చెప్పాలి. అది నిబంధన పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. శిక్షణ అంతా ఇంగ్లీష్ లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్ లో శిక్షణ ప్రణాళిక. గ్రూప్ 1 కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమమే. వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిరంట. 563 మందిలో కూడా 90% ఆంగ్ల మాధ్యమమే. వాస్తవానికి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే తెలుగులో కష్టపడ్డలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వల్ల కూడా కొంచెం వెనక కొడతారు. ఇంగ్లీషు వాళ్ళకి రాకపోవడం వల్ల కూడా తెలుగు మీడియంలో చదువుకున్న జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలా మంది వెనకబడిన కారణం కూడా, ప్రధాన కారణం తెలుగే. అది కూడా ఒక బాధ ఉన్నది. ఈ గ్రూప్లలో రాణించకపోవడానికి కారణం కూడా ఒక రకమైన తెలుగే. రెండు తెలుగు ఇంగ్లీష్ ను ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ పోయినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ రానులకు తెలుగు కంపల్సరీ చేయాలి, తెలుగు రానులు ఇంగ్లీష్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. వీళ్ళు ఏదో కింద మీద వాడు కష్టపడతారు అనుకోండి, ఖచ్చితంగా తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోనికి. ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి మాత్రం తెలుగు కంపల్సరీ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకి. పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు. నేర్చుకోవాలి కూడా, నేర్చుకుంటేనే పనులు చేయగలుగుతారు. లేకపోతే వచ్చి ఇంట్లో రైతులో ఇంకోరు వచ్చి మీకు బాధలు ఎట్లా చెప్పుకోగలుగుతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతారు మీతోటి.